అయితే ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీని రిటైన్ చేసుకోకపోతే విరాట్ మరో జెర్సీతో ఆడి ఉంటే బెంగళూరు ఐపీఎల్లో ఇంత ఫేవరెట్ టీమ్గా ఉండేదా? బెంగళూరు ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా ఒక్క విషయంలో మాత్రం వేరే లెవెల్కి చేరుకుందని చెప్పవచ్చు. అదే విరాట్ బ్రాండ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్. విరాట్ అనే బ్రాండ్ బెంగళూరుని వేరే స్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఏ ఐపీఎల్ టీంకి లేనటువంటి అత్యంత నమ్మకమైన అభిమానులను ఒక్క బెంగళూరు మాత్రమే సంపాదించుకోగలిగింది. ఇంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్కి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ను ఎప్పుడైనా రిటైన్ చేసుకోకపోయి ఉంటే ఐపీఎల్లో బెంగళూరు ఈ స్థానానికి చేరుకునేదా? విరాట్ వేరే టీం తరపున ఆడి ఉంటే ఐపీఎల్ ట్రోఫీని అందుకునేవాడా? వాస్తవంగా విరాట్ స్వస్థలమైన ఢిల్లీ 2008లో విరాట్ని కొనుగోలు చేసి ఉంటే ఢిల్లీ కూడా ఈరోజు బెంగళూరు అంతటి ఫేమస్ అయి ఉండేదా? ఇలా అనేక ప్రశ్నలు మనకు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ వాస్తవానికి విరాట్ కోహ్లీ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య విడదీయరాని బంధం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కోహ్లీ, కోహ్లీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే విధంగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఏది ఏమైనా ఈ 18వ సీజన్లో అయినా 18వ నెంబర్ జెర్సీతో విరాట్ కోహ్లీ ట్రోఫీని అందుకోవాలని ఆశిద్దాం.